హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో జెండర్ గురించి టాపిక్ అన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఈ 2 టాపిక్స్ చదివే ఉంటాము. జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి అనేది. ఇక్కడ జస్ట్ ఒక చిన్న క్విక్ రీక్యాప్ అన్నమాట. సెక్స్ refers to the biological differences between males and females such as reproductive organs, chromosomes and hormonal differences. సో బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ అనేది సెక్స్. సో అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. క్రోమోజోమ్స్ మారుతాయి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మారుతాయి అండ్ హార్మోన్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. ఇట్ ఈస్ టిపికల్లీ అసైన్డ్ ఎట్ బర్త్ బేస్డ్ ఆన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో మదర్ లోనే సో ఇది మనకి డిఫైన్ అయిపోతుంది. సెక్స్ అనేది బయలాజికల్ ఫ్యాక్టర్, ఇది ఒక ఫిజికల్ క్యారెక్టర్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది జెండర్ రిఫర్స్ టు ది సోషల్, కల్చరల్ అండ్ సైకలాజికల్ ట్రైట్స్, రోల్స్ అండ్ బిహేవియర్స్ that society attributes to individuals based on their perceived sex. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ డైరెక్ట్ గా చెప్పాలి అంటే, మనిషిని అంటే ఒక మేల్ గా పుట్టారా వీడి జాబ్ చేయాలి, ఉమెన్ గా పుట్టిందా వీడి ఇంట్లో పనులు చూసుకోవాలి అనేది జెండర్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే సోషియల్లీ కన్స్ట్రక్టెడ్ అని చెప్పాలి, డైరెక్ట్ గా చెప్పాలి వన్ వర్డ్ లో అంటే. ఇట్ ఎన్కంపాసెస్ ఐడెంటిటీ, అంటే హౌ వన్ పర్సనల్లీ ఫీల్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని దాన్ని బట్టే ఒక ఐడెంటిటీ ఇచ్చేస్తారు జెండర్ కి. రోల్స్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పాం కదా, మగవాళ్ళు జాబ్ చేయాలి, ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకోవాలి అనేది ఒక సోషియల్లీ ట్రెండ్ అన్నమాట. అంటే జెండర్ అనేది సోషియల్లీ కన్స్ట్రక్టెడ్ ఒక టర్మ్ అని చెప్పచ్చు. అండ్ ఎక్స్ప్రెషన్, హౌ వన్ ప్రజెంట్స్ జెండర్ టు ది వరల్డ్, ఒక హ్యూమన్ గా పుట్టినప్పుడు అందరూ ఎలా చేస్తున్నారు వీళ్ళు అలాగే చేయాలి అనేది. ఇన్ షార్ట్, సెక్స్ ఈజ్ బయలాజికల్ వైల్ జెండర్ ఈజ్ సోషియల్లీ కన్స్ట్రక్టెడ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ స్లైడ్. Social construction of gender. Gender is shaped by societal norms, expectations, and roles rather than biological differences. Society assigns behaviors, responsibilities, and privileges based on gender. ఇప్పుడు ఇంకా తగ్గింది, కానీ ఒకప్పుడు మనకి సంఘ సంస్కర్తలు ఉండేవాళ్ళు. అంటే ఈ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి. సో జెండర్ అనేది ఒక సొసైటియల్ నార్మ్స్, అంటే ఇది వంశపారపర్యం ఎలా అంటారో ఇలాగా సోషియల్లీ వచ్చేస్తుంది అనమాట. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పనులే చేయాలి, మగవాళ్ళు బయటికి వెళ్ళాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి. సో అవి మన సోషల్ అంటే సొసైటీ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని సోషియల్లీ కన్స్ట్రక్షన్ ఆఫ్ జెండర్ అని కూడా మనం సింపుల్ గా చెప్పచ్చు. నెక్స్ట్, జెండర్ రిలేటెడ్ సమ్ డెఫినిషన్స్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను జెండర్ అనే ఒక టాపిక్ లోను వినే మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఇవి. జెండర్ రోల్స్ అంటే ఏంటి, స్టీరియో టైప్స్ అంటే ఏంటి, డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి, కాన్స్టెన్సీ, న్యూట్రాలిటీ, ఈక్వాలిటీ, ప్యారిటీ. అసలు ఈ మీనింగ్స్ ఏంటి, జెండరే అన్ని, కానీ ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఉన్నాయి. అవి ఒక్కొక్క స్లైడ్లో మనం చెప్పుకుంటూ వెళ్దాం. జెండర్ స్టెరియోటైప్స్. జెండర్ స్టీరియోటైప్ అనేది మనం మోస్ట్గా యూస్ చేసే వర్డ్ అండ్ వింటున్న వర్డ్ అనమాట. మన సొసైటీ కూడా ఫేస్ చేసిన వర్డ్స్ ఇవి. సో జెండర్ స్టెరియోటైప్స్, ఓవర్ సింప్లిఫైడ్ అండ్ జనరలైజ్డ్ బిలీవ్స్ అబౌట్ జెండర్ ట్రైట్స్ అండ్ అబిలిటీస్. మూఢనమ్మకం అంటాం చూసారా, అది స్టీరియోటైపింగ్ అని చెప్పాలి అంటే. ఎగ్జాంపుల్, ఉమెన్ ఆర్ ఎమోషనల్, ఆడవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. మెన్ డోంట్ క్రై, మగవాళ్ళు ఏడవకూడదు. గర్ల్స్ లైక్ పింక్, ఆడపిల్లలకి పింకే ఇష్టం. బాయ్స్ లైక్ బ్లూ, బాయ్స్ కాబట్టి బ్లూ కలర్ తీసుకో. సో ఇవన్నీ స్టీరియోటిపికల్ వర్డ్స్ అన్నమాట. These stereotypes limit personal growth and reinforces societal bias. స్టీరియోటైప్ వల్ల ఏమవుతుందంటే పర్సనల్ గ్రోత్, అంటే ఏదైనా సాధించాలి అనే వ్యక్తిని డిస్క్రిమినేట్ చేయడం అయినట్లుంది. అండ్ రియన్ఫోర్స్ సొసైటల్ బయాసెస్. ఇక్కడ ఈ పిక్చర్లో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆడవాళ్ళు ఇంట్లో పనులే చేయాలి, మగవాళ్ళు జాబ్ చేయాలి. ఆడపిల్లలు అంటే ఇలా కిచెన్ సెట్తోనే ఆడాలి, బాయ్స్ అంటే కార్స్తోనే ఆడాలి. సో ఇవి మనం ఎప్పటి నుంచో పెట్టుకున్న స్టీరియోటిపికల్ వర్డ్స్. నెక్స్ట్, జెండర్ రోల్స్. అసలు జెండర్ రోల్ అంటే ఏంటి, రోల్స్ అంటే కర్తవ్యాలు. జెండర్ రోల్స్, సోషియల్లీ కన్స్ట్రక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ బిహేవియర్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ బేస్డ్ ఆన్ జెండర్. సో ఆడవాళ్ళు బట్టలు ఉతకాలి, ఐరన్ చేయాలి, షూ తుడవాలి, ఇల్లు వండాలి, చిమ్మాలి, బట్టలు మళ్ళీ తెచ్చి ఆరేయాలి. కానీ మగవాళ్ళు హ్యాపీగా కూర్చొని ఫోన్ మాట్లాడుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. సో ఈ డ్యూటీస్ అన్ని మన సొసైటీ అనేది ఆడవాళ్ళకి ఇచ్చేసింది అనమాట. మెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి స్ట్రాంగ్ అండ్ వర్క్ అవుట్ సైడ్ వైల్ ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కేర్ గివర్స్. అంటే ఆడవాళ్ళు కేర్ గివర్స్ అనమాట, మగవాళ్ళు అనేవాళ్ళు బయట నుంచి సంపాదించి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది జెండర్ రోల్స్. అంటే సొసైటీ అనేది అసైన్ చేసిన రోల్స్,
సో జెండర్ డిస్క్రిమినేషన్ అండి అన్ఫేర్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ జెండర్. అంటే ఆడవాళ్ళకి తక్కువ శాలరీ ఇవ్వడము, ఆడవాళ్ళకి తక్కువ జాబ్స్ లో వేకెన్సీస్ ఇవ్వడము. సో ఇవన్నీ డిస్క్రిమినేషన్ కిందే వస్తాయి. అంటే నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఇవన్నీ డిస్క్రిమినేషన్ కిందే వస్తాయి. అన్ఫేర్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ జెండర్ లీడింగ్ టు ఇన్ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్ అండ్ రైట్స్. సో వాళ్ళకున్న హక్కులు అవ్వచ్చు, ఆపర్చునిటీస్ అవ్వచ్చు, చెప్పాలి అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు అనమాట. సో ఎగ్జాంపుల్స్: అన్ఈక్వల్ పే, జాబ్ రిస్ట్రిక్షన్స్, ఎడ్యుకేషన్ బ్యారియర్, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ రోల్స్ ఫర్ ఉమెన్. చాలా మంది ఉమెన్ కి లీడర్షిప్ రోల్ ఇవ్వరు. అంటే ఇప్పుడు సొసైటీ మారింది. నేను చెప్పేది మన టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఒక చిల్డ్రన్ని బ్రింగప్ చేయాలి అంటే సో ఇవన్నీ సొసైటియల్ నార్మ్స్. దీన్ని మీరు బ్యారియర్ గా కాకుండా బ్రిడ్జ్ లా చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి మనం నేర్పించాలి అనమాట యాజ్ ఏ టీచర్స్. నెక్స్ట్ జెండర్ బయాసెస్. బయాస్ అంటే భేదం అని చెప్పాలి, అంటే వ్యత్యాసం చూపించడం. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అని చూపించడం అనమాట. ఫేవరింగ్ ఆన్ వన్ జెండర్ ఓవర్ అనదర్ లీడింగ్ టు అన్ఫేర్ ట్రీట్మెంట్ అండ్ ఆపర్చునిటీస్. ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్ బయాస్, అంటే మగవాళ్ళకి ఎక్కువ పని ఇస్తాం, ఇందాకే చెప్పుకున్నాం, లీడర్షిప్ రోల్స్ ఇస్తారు. ఎడ్యుకేషనల్ బయాస్, మగ పిల్లల్ని ఎక్కువ చదివించేవాళ్ళు. వేజ్ గ్యాప్, పేమెంట్ మెథడ్ అనమాట. అంటే 1 hour కి ఇంత శాలరీ ఇస్తున్నారంటే ఆడవాళ్ళకి అంత శాలరీ ఉండకపోవచ్చు. సో అది వేజ్ గ్యాప్ అంటాం. హౌస్ హోల్డ్ ఎక్స్పెక్టేషన్స్, ఇంట్లో పనులు ఆడవాళ్ళే చేయాలి అనేది. మీడియా రిప్రజెంటేషన్స్, అంటే మీడియాలో కూడా ఎలా చెప్తారంటే లైక్ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్ లో చూపించే బొమ్మలు అవ్వచ్చు. మమ్మీ ఇంట్లో కిచెన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది, ఫాదర్ ఏం చేస్తారు, కౌచ్ లో పడుకొని టీవీ చూస్తూ ఉంటారు లేదా ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మీడియా కూడా అలా రిప్రజెంట్ చేయడం వల్ల జెండర్ బయాస్నెస్ అనేది ఎక్కువైపోతుంది అని ఈ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ జెండర్ కాన్స్టెన్స్. ఏ చైల్డ్ అండర్స్టాండింగ్ దట్ జెండర్ రిమైన్స్ ద సేమ్ డిస్పైట్ చేంజెస్ ఇన్ అపీరియన్స్ ఆర్ బిహేవియర్. అంటే ఒక చిల్డ్రన్ అర్థమయ్యేది ఏంటంటే జెండర్ రిమైన్స్ సేమ్ డిస్పైట్ చేంజెస్ ఇన్ అపీరియన్స్. వాళ్ళు షర్టు ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన తన ఆడపిల్ల కాకుండా పోదు అని. అంటే మగపిల్లవాడు ఆడపిల్లల డ్రెస్ వేసుకున్నారంటే అతను మేలే, కానీ డ్రెస్సింగ్ మాత్రమే చేంజ్ అయింది. సో దాన్ని జెండర్ కాన్స్టెన్సీ అంటాం. మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ స్టైలింగ్ కానీ అమ్మాయిలా ఉన్నా, అంటే జెండర్ కి ఆపోజిట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఫిజికల్ ట్రైట్ అనేది మారదు అనేది జెండర్ కాన్స్టెన్సీ అన్నమాట. నెక్స్ట్ జెండర్ ప్యారిటీ, ఈక్వాలిటీ, న్యూట్రాలిటీ. అసలు ప్యారిటీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, న్యూట్రాలిటీ ఏంటి? ఈ ఆల్మోస్ట్ 3 వర్డ్స్ అనేటివి ఈక్వల్ గానే ఉంటాయి వినడానికి, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నమాట. కొంచెం శ్రద్ధగా వింటే మనకు అర్థమైపోతుంది. ప్యారిటీ: equal representation and participation of all genders, especially in education and employment. Both boys and girls, అంటే మేల్స్ ఫీమేల్స్ ఈక్వలే. ఏదర్ వర్క్ అవ్వచ్చు, ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఏదైనా పార్టిసిపేషన్ అవ్వచ్చు. సో దేనిలో అయినా సరే ఈక్వాలిటీ అనేది ఉండాలి అని. ఈక్వాలిటీ, సో ఈక్వల్ రైట్స్, ఆపర్చునిటీస్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ జెండర్స్ వితౌట్ డిస్క్రిమినేషన్. అంటే ఆడవాళ్ళు బాగా చేయరు కదా అని తక్కువ రోల్స్ ఇవ్వడము, మగవాళ్ళు బాగా చేస్తారని ఎక్కువ రోల్స్ ఇవ్వడము, ఇలా కాకుండా వాళ్ళకి రైట్లు ఉన్నాయి, అంటే హక్కులు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఇద్దాము అనుకోవడం అనేది ఈక్వాలిటీ కిందకు వస్తుంది. నెక్స్ట్ జెండర్ న్యూట్రాలిటీ. అసలు న్యూట్రాలిటీ అంటే ఏంటి? అవాయిడింగ్ జెండర్ బేస్డ్ డిస్టింక్షన్స్ ఇన్ పాలసీస్, లాంగ్వేజ్ అండ్ ప్రాక్టీసెస్ టు ప్రమోట్ ఇంక్లూజివిటీ. ఇంక్లూజివిటీ అంటే ఇంక్లూడ్ చేసుకోవడం. డిస్క్రిమినేషన్ అవ్వచ్చు, స్టీరియోటైప్ అవ్వచ్చు, బయాస్నెస్ అవ్వచ్చు, ఇవన్నిటిని పక్కన పెట్టేసి వీఆర్ హ్యూమన్స్, అంటే బోత్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, బయట సొసైటీలో అవ్వచ్చు, జెండర్కి కాకుండా జస్ట్ హ్యూమన్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనే జెండర్ న్యూట్రాలిటీ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంపాక్ట్స్ అండ్ సొల్యూషన్. అసలు ఈ జెండర్ గురించి ఇన్ని డిస్కస్ చేశాం కదా, అసలు అవి ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయి అండ్ వాటికి సొల్యూషన్ ఏంటి అనేది జస్ట్ ఒక చిన్న క్విక్ బ్రీఫ్ అండి ఇది. ఇంపాక్ట్ ఎక్కడ అవుతుంది, దానికి సొల్యూషన్స్ ఏంటి. ఇంపాక్ట్స్: reinforces social inequality and limits potential, affects mental health, self-esteem and career growth. Next, lead to systemic issues like the gender pay gap and workplace bias. సో ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి మన సొసైటీకి. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ప్రమోటింగ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆల్ ఆర్ హ్యూమన్స్ ఈక్వల్ అనేది. కెన్ హెల్ప్ బ్రేక్ జెండర్ స్టీరియోటైప్స్, రెడ్యూస్ బయాస్, ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్. స్టీరియోటిపికల్గా బయాస్నెస్ అండ్ అవన్నీ తీసేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనేది సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ ఎంకరేజింగ్ జెండర్ న్యూట్రల్ ప్రాక్టీసెస్, ఈక్వల్ పే, రిప్రజెంటేషన్. అంటే మేల్ ఎంప్లాయ్ కావచ్చు, ఫీమేల్ ఎంప్లాయ్ కావచ్చు, సో ఎవరైనా ఒక్కరే అని చెప్పడం. ఈక్వల్ పే అంటే ఏ వర్క్ అది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వర్క్కి తగ్గ పే చేయడము. అండ్ రిప్రజెంటేషన్, లీడర్షిప్ రోల్స్లో మెన్నే కాదు ఉమెన్ కూడా ఉంటారు అనేది చూపించగలగాలి. నెక్స్ట్ ఇన్ లీడర్షిప్ రోల్స్ ఫాస్టర్ మోర్ ఈక్విటబుల్ సొసైటీ. లీడర్షిప్ రోల్స్లో కూడా
ఆడవాళ్ళని మగవాళ్ళని ఈక్వల్గా చూపించడం అనేది సొల్యూషన్ అనమాట. సో వాళ్ళని చూసి ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ కూడా ముందుకు వస్తుంది అనేసి. సో ఇది మన జెండర్ టాపిక్ అబౌట్ ది మోర్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ జెండర్ అనమాట. నాకు కామెంట్ సెక్షన్లో ఒక చిన్న 3 పాయింట్స్కి నాకు డెఫినేషన్ తెలియజేయండి. జెండర్ స్టీరియోటైప్, జెండర్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్. ఈ మూడిటి డెఫినేషన్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.